రోజూ కాసేపు నడవటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లో వాకింగ్ అనేది ఇవాళ ఓ భాగమైపోయింది. అయితే వాకింగ్ అనగానే మనలో చాలా మంది జతగా ఎవరినైనా తోడు తీసుకెళ్తూ ఉంటారు. ఇక వెంట మొబైల్ ఉండాల్సిందే. ఓవైపు మొబైల్ చూస్తూ మరోవైపు చెవుల్లో ఇయర్ పాడ్స్ పెట్టుకొని పాటల్ని వింటూనో సంగీతాన్ని ఆస్వాదిస్తూనో వాకింగ్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ రకమైన వాకింగ్ కంటే ఒంటరిగా ఎలాంటి గ్యాడ్జెట్లు తోడు లేకుండా నిశ్శబ్దంగా నడవటం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. అసలు ఏమిటి సైలెంట్ వాకింగ్? సైలెంట్ వాకింగ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాయామంలో భాగంగా చాలామంది వాకింగ్ చేస్తుంటారు. రోజూ కనీసం అరగంటైనా నడవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అయితే మనలో చాలామంది వాకింగ్ అనగానే వేరొకరిని వెంటేసుకుని వారితో ముచ్చట్లు పెడుతూ వాకింగ్ చేస్తుంటారు. మరికొందరు ఫోన్ మాట్లాడుతూ పాటలు వింటూ వాకింగ్ చేస్తుంటారు. ఇలా కాకుండా సైలెంట్గా వాకింగ్ చేస్తే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు నిపుణులు. అసలేమిటి సైలెంట్ వాకింగ్? నడుస్తున్నప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడకుండా మొబైల్, ఇయర్ ప్యాడ్స్ వంటి గాడ్జెట్లకు దూరంగా ఉంటూ చేసే వాకింగ్నే సైలెంట్ వాకింగ్ అంటారు. నిశ్శబ్దంగా ఒంటరిగా నడవడం అనేది మనకు మెడిటేషన్లా ఉపయోగపడుతుంది. సైలెంట్ వాకింగ్లో నడుస్తున్నంతసేపు మౌనంగానే ఉండాలి. ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. ప్రస్తుత క్షణం గురించే ఆలోచించాలి. ఏ విషయాలు మనసులోకి రానివ్వకూడదు. ఈ రకమైన నడక వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. శ్వాస, అడుగుల తీరుపై దృష్టి సారించడం వల్ల మనసులో ఆందోళన, ఒత్తిళ్ల స్థాయిలు తగ్గుముఖం పడతాయి. సైలెంట్ వాకింగ్ అనేది ప్రశాంతమైన అనుభవాన్ని అందిస్తుంది. సైలెంట్ వాకింగ్లో తొలి 2 నిమిషాల నడక కాస్త అయోమయంగా అనిపించినా కాసేపయ్యాక అంతా ప్రశాంతంగా, అద్భుతంగా అనిపిస్తుంది. హృదయపు లోలోతుల నుంచి వచ్చే గుసగుసలను వినే అవకాశం దొరుకుతుంది. నిశ్శబ్దంగా నడవటం వల్ల ప్రతీదీ చూడగలుగుతాం, వినగలుగుతాం. మన పరిసరాల్లోని ప్రతి విషయాన్ని ఆస్వాదించగలుగుతాం. టెక్నాలజీని దూరం పెట్టి ఒంటరిగా నడవడం వల్ల మెదడుకు చాలినంత విశ్రాంతి దొరుకుతుంది. మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొచ్చే సామర్థ్యం పెరుగుతుంది. సైలెంట్ వాకింగ్ వల్ల మన ఒంట్లో ఎండార్ఫిన్లనే ఫీల్ గుడ్ హార్మోన్లు ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయి. ఇవి మనసును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి వాకింగ్ చేస్తున్నప్పుడు ఇతరులతో మాట్లాడుతూనో, ఫోన్ చేస్తూనో, పాటలు వింటూనో నడవడం కంటే అన్నింటినీ దూరంగా పెట్టేసి నిశ్శబ్దంగా నడవడం చాలా మంచిది.